మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నేటితో 9వ తారీఖు 7 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ధర్మవరం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ/ఎస్టీ సెల్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ త్వరలో ప్రారంభించనున్న ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని, 2029లో ధర్మవరం నియోజకవర్గానికి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ రమేష్, ఎం చౌడప్ప, కునుతూరు గోపాల్, సుబాన్ బాషా, లింగారెడ్డి, నామాల రామాంజనేయులు, గరుడంపల్లి కృష్ణయ్య, నాయక్, వెంకటేష్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం పట్టణంలో కేతిరెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 7 సంవత్సరాలు పూర్తి సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ/ఎస్టీ సెల్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అప్పుడు ఆ రోజు ఇంటిపై నుంచి ఇచ్చాపురం దాకా ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్రలో ఎన్నో కర్షక, కార్మిక, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకొని విద్యార్థులకైతేనే, రైతులకైతేనే చాలా పథకాలు, నవరత్నాలనే పథకాలు తెచ్చి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేసిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కావున త్వరలో ప్రారంభించబోయే ప్రజా సంకల్ప యాత్ర కూడా విజయవంతంగా పూర్తి కావాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. కేతిరెడ్డి గారి నాయకత్వం.